కాటారం మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా తక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టి అధిక ధన రూపంలో ప్రాఫిట్ వస్తుందని చెప్పి కొంతమంది లక్కీ డ్రాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చట్టవిరుద్ధమైన అనుమతి లేనటువంటి లక్కీ డ్రాలని నమ్మి ఎవరు మోసపోవద్దు. ఈ యొక్క అనుమతి లేని చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలని ఎవరైనా నిర్వహిస్తున్నారని ప్రజలకి ఏదైనా సమాచారం తెలిసినచో అట్టి యొక్క సమాచారాన్ని పోలీసు వారికి చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అనుమతి లేని చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలని నిర్మూలించడంలో కాటరం పోలీసులు ఎల్లప్పుడూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనకు మేడారం సమ్మక్క జాతర జరుగుతున్న సమయం ఇది. ఈ మేడారం వెళ్లే భక్తులు వాహనాలలో వెళ్తూ ఉంటారు. కావున ఆ యొక్క వాహనాలు అతివేగంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపకుండా ఏ విధమైన ప్రమాదాలకి గురి కాకుండా భక్తులు క్షేమంగా దర్శనం చేసుకొని తిరిగి వారి యొక్క ఇళ్ళకి చేరాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఎవరైనా మేడారం జాతరకి వెళ్లే వారు వెళ్తున్నప్పుడు వారి యొక్క బంధువులకు గాని వారి ఇంటి పక్క వారికి గాని లేదా సంబంధిత పోలీసు వారికి గాని సమాచారం ఇచ్చి వెళ్ళగలరని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మనం ఇంట్లో లేని చూసి ఎవరైనా దొంగతనాలు చేసే అవకాశం కలదు. కావున వాటిని నిర్మూలించడానికి ఎవరికైనా చెప్పి వెళ్ళినా లేదా మన సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చినా వాటిని నిర్మూలించడానికి వాటిని దొంగతనాలు జరగకుండా వాటిని అడ్డుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనం నిన్న మొన్నటి వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రోడ్ సేఫ్టీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారులు వారి యొక్క ప్రయాణాలని సురక్షితంగా వారి ప్రయాణ గమ్యాన్ని సురక్షితంగా చేరుకొని తిరిగి వారి యొక్క ఇంటికి క్షేమంగా చేరుకోవాలనేదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చిన్న దూరమైనా ఎక్కువ దూరమైనా తక్కువ దూరమైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క వాహనాన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చేసేటటువంటి చిన్న పొరపాట్లు అజాగ్రత్తల వల్ల ప్రజలు ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రమాదాలను నివారించడంలో వాహనదారులు చిన్న నిర్లక్ష్యాలు చేయకుండా మామూలుగా ఒక హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్ లేకుండా తాగి నడపడం అటువంటివి చేయకుండా మరియు ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయకుండా ఉన్నచో వాహన ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చును. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చిన్న మైనర్లు వారికి అంత అనుభవం లేకపోయినా బైక్లను తీసుకొని రోడ్ల మీదకి రావడం, వాటిని నిర్లక్ష్యంగా నడపడం వల్ల వారు మరియు వారికి ఎదురుగా ఉన్నటువంటి వాహనదారులు ప్రమాదానికి గురి అయి వారి యొక్క జీవితాలని లేదా వారి యొక్క శరీర భాగాన్ని యాక్సిడెంట్ ప్రమాదం రూపంలో కోల్పోవడం జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం, ఒక ఇంటి పెద్ద ఈ ప్రమాదం వల్ల ఒక కుటుంబం ఒక ఇంటి పెద్దను కోల్పోయింది అనుకోండి, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం ఊహించుకోవచ్చును. ఒక మంచి యువకుడు, ఎదిగిన వ్యక్తి చేతికి అందించిన ఒక కొడుకు చనిపోతే ఆ కుటుంబం ఏ విధమైన బాధను అనుభవిస్తుందో మనందరికీ తెలుసు. కావున అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహన ప్రమాదాలని జరగకుండా నిర్మూలించవచ్చును. కావున అందరికీ తెలియజేయనిది ఏమనగా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా అజాగ్రత్తగా అతివేగంగా నడపకుండా నెమ్మదిగా వెళ్ళి వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుకొని మరలా వారి యొక్క ఇంటికి క్షేమంగా రావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజుల్లో మనం చూస్తున్న క్రైమ్లో అతి ముఖ్యమైనది సైబర్ క్రైమ్. ఈ యొక్క సైబర్ క్రైమ్ వలన మనకు తెలియకుండానే మన యొక్క అకౌంట్ నుండి డబ్బులు వేరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మనకు తెలియనటువంటి అన్నోన్ పర్సన్స్ నుండి వచ్చే ఏదైనా మెసేజెస్ కానీ ఏదైనా అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ ఫైల్స్ కానీ ఎవరైనా ఓటీపీ చెప్పండి అని అపరిచిత వ్యక్తులు కాల్ చేసినా కానీ వారికి ఏ విధమైన సమాచారం మీ నుండి ఇవ్వకుండా ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరాలని నివారించవచ్చును. అందువలన ఎవరైనా ఒక వ్యక్తి తెలియకుండా అనుకోకుండా ఈ యొక్క సైబర్ క్రైమ్ గురి అయినచో ఆ వ్యక్తి వితిన్ 1 hour లోపల 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినచో మీ యొక్క అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. వితిన్ 1 hour లోపల 1930 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ లో కానీ సమాచారం ఇచ్చినచో, ఫిర్యాదు చేసి సమాచారం ఇచ్చినచో మీ యొక్క పూర్తి నగదుని మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరాలకి బాధితులుగా కాకుండా ఉండాలని కోరుతున్నాము.